మీరు గెలవండి, మాకు అభ్యంతరంలే, కానీ మీ భాషను మార్చుకోవాలి మొట్టమొదట. తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి గారు ఏమి అభివృద్ధి చేసినాడు, రెండు సార్లు ఎంపీగా ఉంటే అని ఒక ప్రశ్న వేసినావు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతూ ఉన్నారు. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా మీరు నిధులు తెచ్చినారా రైల్వే కోడ్ నియోజకవర్గానికి సంబంధించి? గతంలో తెలుగుదేశం పార్టీతో కూడా మీరు అలయన్స్ ఉన్నారు, అప్పుడైనా ఏమన్నా డెవలప్ చేసినారా? మేము ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు 8 నెలల కార్యక్రమంలో 3 సంవత్సరాలు కరోనాతో మాకు నిధులు లేకపోయినా సంక్షేమ కార్యక్రమాలు కులం మతం పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల డైరెక్ట్ అకౌంట్లకు మేము లంచం లేకుండా ఇస్తూ ఉంటే అవన్నీ గమనించకుండా అభివృద్ధి చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు ఏమని విమర్శించడం పద్ధతి కాదు. నీకు నిజంగా మేము చెప్తున్నాం, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఏనాడు మా నాయకుడు కానీ మా ఎమ్మెల్యే కానీ మా ఎంపీ కానీ పార్టీలు చూడలా, కులం చూడలా, మతం చూడలా, ప్రతి ఒక్కరూ అడిగిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళకి తగినంత సాయం చేస్తున్నారు. ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే రైల్వే కోడూరు నియోజకవర్గంలో మొట్టమొదటగా గ్రీన్ఫీల్డ్ హైవేని సాధించింది ఎవరు? మిథున్ రెడ్డి గారు. దాదాపు 3600 కోట్లతో ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే జరుగుతూ ఉంటుంది, మీకు కనపడదా? అలాగే నీ మండలంలోనే నీ దగ్గరే ఈ మధ్య భూమి పూజ చేసినటువంటి బ్యాక్ వాటర్ సోమశిల బ్యాక్ వాటర్ స్కీమ్ 220 కోట్లతో, అది నీకు రాదా, గుర్తుకు లేదా? నువ్వు నిజంగా 2 రాష్ట్రాలకు సీఈఓ అంటే కోడూరు నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావో చెప్పు. ఈరోజు అభివృద్ధి గురించి శ్రీనివాస్ నువ్వు ఛాలెంజ్ అంటున్నావు, శ్రీనివాస్తో అవసరంలే, మా కార్యకర్తలే నీకు సమాధానం చెప్పగలరు అభివృద్ధి గురించి. ఈరోజు ఒకటే చెప్తున్నా, సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, అగ్రి ల్యాబులు ఇవన్నీ అభివృద్ధి కాదా? అసలు సచివాలయం అంటే గతంలో హైదరాబాద్లోనూ ఇప్పుడు సచివాలయం విజయవాడలో ఉంది, కానీ ఈరోజు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో 6000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 2 సచివాలయాలు 2 రాజధానులతో సమానంగా ఉన్నాయి. ప్రజలు రాజధానికి పోయి అవసరం లేకుండా ఈరోజు గ్రామ సచివాలయాలకు పోయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు లంచాలు లేకుండా డైరెక్ట్గా ఇళ్లలో కూర్చొని వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది మీకు తెలియదా? మీరు ఆలోచన చేయరా? మీరు విద్యావంతులు అంటున్నారు, ఇవన్నీ ఆలోచన చేసే మాట్లాడితే బాగుంటుందని మేము రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. ఈరోజు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ 50 బెడెడ్ హాస్పిటల్ కోడూరులో పోస్ట్ మార్టంతో సహా గతంలో రాజంపేటకు ఎక్కడన్నా యాక్సిడెంట్లు అయి చనిపోతే రాజంపేటకు వెహికల్ బాడుగు పెట్టుకోలేక ఎంతోమంది అవస్థలు పడుతున్న ఈరోజు పోస్ట్ మార్టం కూడా రాజంపేటకు వచ్చింది, గుర్తురాదా మీకు? కోడూరుకి రైల్వే కోడూరులో పోస్ట్ మార్టం సెంటర్, 50 పడగల ఆసుపత్రి. అలాగే అనంతరాజపేటలో పిహెచ్సి సెంటర్ 2,70,00,000తో హాస్పిటల్ పిహెచ్సి ఒకటి అడిషనల్గా రైల్వే కోడూరు మండలంలో శాంక్షన్ అయింది, మీకు తెలీదా? ఇవన్నీ రైల్వే కోడూరు పంచాయతీలో ప్రతి వార్డులో దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల సిమెంట్ రోడ్లు ఈరోజు అభివృద్ధి కాదా? అది అభివృద్ధి కాదా? వేసింది అభివృద్ధి కాదా? ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే, అలాగే తల్లెమారిపల్లిలో జడ్పీ హై స్కూల్ ఈ మధ్యనే మా మంత్రి పెద్దిరెడ్డి గారు ఓపెన్ చేసింది, అది అభివృద్ధి కాదా? ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని విమర్శించడం మీకు సబబు కాదు. మీకు పవన్ కళ్యాణ్ గారు గౌరవంతో పార్టీ టికెట్ ఇచ్చినారు కాబట్టి మీ పార్టీ తరఫున మీరు ప్రజల్లోకి రండి, మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పండి. కానీ ఈ విధంగా మమ్మల్ని ఎంపీని కానీ ఎమ్మెల్యే గారిని కానీ విమర్శించడం సబబు కాదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి విమర్శలు మానుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం. ఇదే విధంగా ప్రవర్తిస్తే మా ప్రవర్తన కూడా వేరే విధంగా ఉంటుంది. అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే ఇంకా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి మంజూరై పని జరుగుతూ ఉన్నది, అది తెలీదా? ఆయనకు తెలీదా? అదే చిట్వేలి కోడూరు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది, ఆయనకు తెలీదా? అలాగే ప్రొటెక్షన్ వాళ్ళు 2 ప్రొటెక్షన్ వాళ్ళు చిట్వేలి దగ్గర కోడూరు దగ్గర శాంక్షన్ అయింది, ఆయనకు తెలీదా? ఇవన్నీ 3 సంవత్సరాలు కరోనాలో ఎంపీ నిధులు కూడా 5 కోట్లు ఎంపీలకు ఇచ్చే నిధులు కూడా ప్రధానమంత్రి గారు అప్పుడు కరోనాకు డబ్బులు లేవని క్యాన్సిల్ చేస్తే కూడా ఎంపీ గారు సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు చేసిన గుర్తులేదా మీకు? అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి శంకుస్థాపనలకే పరిమితమై కూడా అంటారు. అవును, 2 సంవత్సరాల్లో మేము జీవోలు తీసుకొచ్చినాం, శాంక్షన్లు చేయించినాం, పనులు ప్రారంభించడానికి కొంత సమయం పడుతుంది, దాన్ని కూడా విమర్శించడం భావ్యం కాదు. కొన్ని పనులు జరగడం లేదు, అవి జరుపుతాం కూడా. కానీ
ఇప్పుడు మీరు విమర్శించిన పద్ధతి బాగలేదని మేము ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి విమర్శించకుండా ఎంపీ గారిని విమర్శించే అర్హత మీకు అసలు లేదు. ఆయన పేరు చెప్పడానికి కూడా మీకు అర్హత లేదు. ఎందుకు మాట్లాడుతున్నారో మాకు తెలియదు. కానీ ఎంపీ గారిని విమర్శించడం, ఎంపీ గారు ఏ టైంలో ఎవరు పోయినా అర్ధరాత్రి పోయినా ఆయన చేసే కార్యక్రమాలను మనం అభినందించాలా. మిథున్ రెడ్డి గారు ప్రజల కొరకు ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి అటువంటి వారిని విమర్శించడం మానుకొని మీ పార్టీలో ఉన్న అసమ్మతులను మీరు పోగొట్టుకొని మీరు మీ కార్యక్రమాలను చేయండి. కానీ మిమ్మల్ని కోవట్లని మీ పార్టీలో మిమ్మల్ని కోవట్ అనేది మీ పార్టీ వాళ్ళే, మాకేం సంబంధం అది? మా వాళ్ళు ఎవరైనా అన్నారా? మా ఎంపీ తరఫున కానీ ఎమ్మెల్యే గారి తరఫున కానీ మేము ఎవరన్నా జనసేన పార్టీకి యనమల భాస్కర్ గారు కోవట్ అని మేము అన్నామా? మీ పార్టీ వాళ్ళే నీకు అనౌన్స్ చేసినప్పుడే స్క్రోలింగ్స్ వచ్చినాయి, మీ పార్టీ నుంచి వచ్చినాయి. మాకేం సంబంధం అది? అది మీరు కట్టడి చేసుకోండి. మీ పార్టీలో వాళ్ళని కట్టడి చేసుకొని మీరు యూనిటీగా రండి. ప్రజాబలం ఎవరికిందో తెలుసుకుందాం.